ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్. అసలు ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే ఏంటి అంటే స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారు అంటే బాలికలుగా పుట్టబోతున్నటువంటి శిశువు ఆడపిల్ల అని తెలిస్తే వారిని కడుపులో ఉండగానే చంపేయడం, లేదంటే పుట్టిన తర్వాత వాళ్ళని చంపేయడం అనమాట. ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ ఇన్ ఇండియా హ్యాస్ ఎ హిస్టరీ స్పానింగ్ సెంచురీస్. ఓకే, సో స్త్రీలని చంపడం అనేటువంటిది, పుట్టిన తర్వాత ఆడపిల్ల అని తెలిసాక చంపేయడం అనేటువంటిది మన యొక్క పురాతన భారతదేశం దగ్గర నుండి కూడా జరుగుతూ వచ్చిందనమాట. పోవర్టీ, ద డౌరీ సిస్టమ్, ఓకే, మన పేదరికం, అట్లాగే వరకట్నాలు ఇవ్వాల్సినటువంటి సమస్య, బర్త్స్ టు అన్మ్యారీడ్ ఉమెన్, అట్లాగే పెళ్లి కాకుండానే గర్భవతులై పిల్లల్ని కనడం, డిఫార్మ్డ్ ఇన్ఫాంట్స్, అట్లాగే చూసినట్లయితే మరి అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలు పుట్టడం, ఫెమైన్ కరువులు రావడం, ల్యాక్ ఆఫ్ సపోర్ట్ సర్వీసెస్, అట్లాగే డెలివరీ జరిగేటువంటి సమయంలో ప్రసవం జరిగేటప్పుడు వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా సరిగా వారికి అందకపోవడం సేవలో, అండ్ మెటర్నల్ ఇల్నెస్, ఇంకా చూసినట్లయితే సరైనటువంటి పరిస్థితి లేకపోవడం, ఆరోగ్యం సరిగా లేకపోవడం, సచ్ యాజ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. ఓకే, సో కడుపుతో ఉన్నటువంటి సమయంలో సరైన ఆరోగ్యం లేకపోవడం, బాధలో ఉండడం ఆర్ అమాంగ్ ద కాజెస్ దట్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫినామినన్ ఆఫ్ ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ ఇన్ ఇండియా. సో ఇవన్నీ కూడా కారణాలు అనమాట, ఇవన్నీ కూడా కారణాలు అని మనం చెప్పుకోవాలి. ఈ అన్ని కారణాల ద్వారానే స్త్రీలు అట్లాగా వారి కడుపులో వారు మోసి కని పెంచినటువంటి పిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్ల అయింది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ చేతులతో వాళ్లే ఆ పిల్లల్ని చంపేయడం అనమాట. సో ఇవన్నీ కూడా కారణాలు, పైన చెప్పినవన్నీ కూడా. సో ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ ఈజ్ ఎ డెలిబరేట్ అండ్ ఇంటెన్షనల్ యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ ఏ ఫిమేల్ చైల్డ్ విత్ ఇన్ 1 year ఆఫ్ ఇట్స్ బర్త్, either directly by using a poisonous organic or inorganic chemicals, indirectly by deliberate neglect to feed the infant by either one of the parents or other family members. అసలు ఈ ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే ఏంటి అంటే మనం కావాలని చెప్పి మన యొక్క చేతులతోనే పుట్టినటువంటి శిశువుని ఆడపిల్ల అని తెలిసిన తర్వాత సో ఆ పాపని చంపేయడం అనమాట. అంటే 1 సంవత్సరం లోపల ఉన్నటువంటి వ్యవధిలోనే చంపేయడం అనమాట. సంవత్సరం లోపుగా ఉన్నప్పుడే వారికి ఏదో విషపూరితమైనటువంటి ఆహారాన్ని పెట్టడం ద్వారా, లేదు అంటే కొన్ని మందుల ద్వారా విషపూరితమైనటువంటి దాన్ని వారికి శరీరంలోకి ఎక్కించడం ద్వారా చంపేయడం అనమాట. లేదంటే వారికి ఆహారాన్ని పెట్టడమే అసలు వదిలేయడం, సరిగా ఆహారం పెట్టకోకుండా పిల్లని అట్లా వదిలేసి చిన్న పిల్లల్ని ఆడ శిశువులను అట్లా చేసి వదిలేయడం అనమాట. సో అట్లా వదిలేయడం వల్ల ఆహారం పెట్టకపోవడం వల్ల చచ్చిపోవడం ఆడపిల్లలు, అదర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో ఎవరు కూడా ఆ బాధ్యత తీసుకోకపోవడం వల్ల అలా జరుగుతున్నాయి. Infanticide is the homicide of an infant. Generally it is female infanticide as it is more prevalent than male infanticide. మగపిల్లల్ని ఎవరో చంపర్లే కానీ ఆడపిల్ల అయితే మాత్రమే చంపడానికి ముందు అవకాశం ఉంటుంది అనమాట. సో ఆడ శిశువుని తొందరగా చంపడానికి చూస్తారు. ఫిమేల్ ఫెటిసైడ్ అండ్ ఇన్ఫాంటిసైడ్ హ్యాస్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ఇండియన్ సొసైటీ. సో ఇట్లా పిల్లల్ని చంపేయడం అనేటువంటిది చాలా ఘోరంగా మన యొక్క భారత సమాజాన్ని ప్రభావితం చేసినాయి అనమాట. సో చాలా ఎక్కువగా ఇబ్బంది అనేటువంటిది కలుగజేసింది. ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఈజీలీ మెజరబుల్ ఎఫెక్ట్ ఈజ్ ద లో ఫిమేల్ టు మేల్ రేషియోస్. ఇంకా ఏంటి అంటే ఎందువల్ల స్త్రీలేమో తక్కువ పురుషులేమో ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేయాలంటే పురుషులేమో ఎక్కువ ఉన్నారు, స్త్రీలేమో తక్కువ ఉన్నారు. ఎందువల్ల ఇలా జరిగింది? పుట్టినటువంటి ఆడపిల్లలందరూ కూడా చంపేస్తూ వచ్చారు. ఆడపిల్లని ఎవరు కూడా కోరుకోవట్లేదు. ముందుగానే ఆడపిల్ల ఉంది కడుపులో అన్న తెలుసుకొని ఆడపిల్లని లోపలే చంపేయడం, లేదంటే పుట్టిన తర్వాత చంపేయడం, స్త్రీలను ఎక్కువగా పెంచకపోవడం. సో ఇలా చేయడం వల్ల పురుషులు ఎక్కువయ్యారు, స్త్రీలు అనేటువంటి వారు తక్కువైపోయారు.